యేసయ్యకి భూమి మీద ఉన్నప్పుడు ఏమన్నారు తెలుసా ఆయన్ని? ఏమన్నారు తెలుసా? రాళ్ళతో కొట్టి చంపాలనుకుంది. ఏమన్నారు తెలుసా? దెయ్యం పట్టినోడు ఏంటి, ఈ దెయ్యం వల్ల దెయ్యాలు వదిలేస్తున్నాడు. పెద్ద దెయ్యం పట్టింది, అందుకని చిన్న దెయ్యాలని పోగొడుతున్నాడు. లీడర్ దెయ్యం పట్టింది, అందుకని చిన్న చిన్న దెయ్యాలన్నీ పోగొడుతున్నాడు. ఎంత నిందించారో అంత ఎక్కువగా సేవకి వెళ్ళాడు. మరలా సేవకి వెళ్ళి మళ్ళీ డెలివరెన్స్ మినిస్ట్రీ చేశాడు. హల్లెలూయా. అబ్బాయి నీచి పాపులతో కూర్చున్నాడు, పాపులతో స్నేహం చేయ పాపులు అన్నాడు. ఆయన ఇంకా ఎక్కువగా వాళ్ళ మధ్యలోనే సేవ చేశాడు. బలహీనుల మధ్య మనం డిగ్నిటీగా ఉండాలి అని చెప్పాడు. అందరూ పరిశీల శాస్త్రులు ఎగతాళి, నిందలు, అవమానాలు, శ్రమ, ఏమాత్రం దిగులు రాలేదు. హల్లెలూయా. దిగులు పడ్డాడా? భయపడ్డాడా? సేవిడ్స్ పెట్టి ఇంకో ప్లేస్కి వెళ్ళాడా? ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాడు. ఇది చెప్పాలో చెప్పేశాడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. నీ పిలుపు, నీ ఉద్దేశం, నీవెందుకు నియమించబడ్డావో, నీకు అప్పగించని పడిన పని ఏంటో మిస్ అవ్వకూడదు. వ్యతిరేకతల మధ్య, శ్రమల మధ్య, కష్టం మధ్య ఊరికొరికనే దిగులు పడుతుంది, ఊరికొరికనే సణిగితే, ఊరికొరికనే ఇడిచిపెట్టిపోతుంది. అలా అది కాదు నీ స్వభావం. అలాంటి పిరికితనం కలిగిన ఆత్మతో నిన్ను చేయలేదు అని అంటాడు. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. అంటే ఇంకో మాట చెప్పాలంటే దానంత బలం కాదు, దానికంటే ఎక్కువ బలం, దానికంటే ఎక్కువ ధైర్యం, దానికంటే ఎక్కువ సామర్థ్యం. ఇంకో మాట చెప్పాలంటే పిరికితనం కలిగిన ఆత్మను నీకు ఇవ్వలేదు. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. దేవుని లాంటి ఆత్మ